చూడండి, ఒక వ్యక్తి తన కష్టకాలములో ఎంత కష్టపడ్డా ప్రయోజనం లేదు, ఎంత మరి సమయం గడిచిపోయినప్పటికీ, ఎంతమందిని నమ్మినప్పటికీ చివరకు అందరూ మరి వదిలి వెళ్ళడమో, లేకపోతే అపార్థం చేసుకోవడమో, లేకపోతే ఇంకేదో మొత్తానికి ఒంటరిగా మిగిలిపోయావు. మేబీ నీ కుటుంబం ఒంటరిగా మిగిలిపోయిందేమో ఈరోజు. నోబడి కేర్స్. ఎవరు కూడా నిన్ను పలకరించిన వారు లేరేమో, వాళ్ళతో మాకు అవసరం లేదనుకుంటున్నారేమో. కానీ ఆ కుటుంబం కనుక దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే వన్ డే, ఒక రోజు వస్తుంది, ఎవరైతే నిన్ను విడిచి వెళ్ళిపోయారో, ఎవరైతే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయారో వారందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ, నీ జాడను వెతుక్కుంటూ వారు నీ దగ్గరికి వస్తారు. నువ్వే వారికి ఆశ్రయం అవుతావు. నీ కుటుంబమే వారికి ఎప్పుడు కూడా మరి సహాయము చేయడానికి ముందుంటుంది. ఎందుకంటే నీ లోపల ప్రేమ, నీ లోపల సంతోషం, సమాధానం, తగ్గింపు, దేవుని ఆశీర్వాదం ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు ఏమి తక్కువ చేయడు నీకు. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీ కుటుంబము ఈ లోకములు అందరూ విడిచినా, ఏమీ లేకపోయినా, ఎందుకు ఎన్నికలు లేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇదిగో దేవుడు ప్రొవైడ్ చేస్తాడు నీకు అన్ని. ఆయన పంపుతాడు నీ జీవితంలోనికి అన్ని. నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థన చేయి. నువ్వు చేయాల్సింది ఒకటే, విశ్వాసం ఉంచు దేవుని పైన, నమ్మకం పెట్టు. జరగలేదనకు, ఇది రాలేదనకు, వంకలు పెట్టకు, నమ్మకం పెట్టు, విశ్వాసం ఉంచు దేవుని పైన, నమ్మకం ఉంచు. నువ్వు ఏదైతే నువ్వు నమ్ముతున్నావో అదే నీ జీవితంలో జరగబోతుంది. హల్లెలూయా.